హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి ఏంటనుకుంటున్నారా, స్టడీ టేబుల్ అండి. పిల్లలకు చదువుకోవడానికి యూజ్ అవుతుంది. ఏమన్నా పెద్దవాళ్ళు ఉన్నప్పుడు భోజనం చేయడానికి దేనికైనా ఉపయోగపడుతుంది. చిన్న స్టడీ టేబుల్ అండి. ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తెప్పించాను. నాకు వచ్చేసి 500 బిలోనే పడింది అనమాట రేట్ అనేది. చూపిస్తా ఎలా ఉందనే. ఇప్పుడే వచ్చిందండి పార్సల్. ఎలా ఉందనే ఓపెన్ చేసి చూద్దాము. ఇదైతే ఇప్పుడు ఓపెన్ చేసేద్దాము. నేనైతే కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ మిషన్ ఉంది కదా, దానికైతే కుందన్స్ పెట్టుకోవడానికని తెప్పిస్తున్నాను అండి. ఇలా కింద కూర్చొని పెట్టడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉందని చెప్పేసి టేబుల్ మీద అయితే కొద్దిగా బాగుంటుంది కదా అని చెప్పి తెప్పించాను. వెయిట్ అయితే బాగానే ఉందండి. చూద్దాం ఎలా క్వాలిటీ ఎలా ఉందనేది చూద్దాము. వెయిట్ అయితే చాలా వెయిట్ ఉంది. చూడండి, ల్యాప్టాప్ టేబుల్. మనం ల్యాప్టాప్కు యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏదైనా పెన్స్ అలా పెట్టుకోవడానికి. నేను లూడో టేబుల్ తెప్పించాను. ఎందుకంటే పిల్లలు ఆడుకోవడానికి కూడా యూజ్ అవుతుంది కదా, రాసుకోవడానికి యూజ్ అవుతుంది, ఆడుకోవడానికి యూజ్ అవుతుంది. బాగుంది కదా, టేబుల్ అనేది బాగుంది కదా. క్వాలిటీ కూడా చాలా బాగుంది. చాలా స్మూత్గా ఉందండి. ఇది మెటీరియల్ కూడా చాలా స్మూత్గా ఉంది. వెనకాల లెగ్స్ వచ్చేసి ఇలా ఉన్నాయి. దీనికి ఇలా వచ్చారు. చాలా స్ట్రాంగ్, కొద్దిగా స్క్రూ లూజ్ ఉన్నాయండి. కొద్దిగా అడ్జస్ట్ చేసుకుంటే మనకు సరిపోతుంది. స్క్రూ అయితే కొద్దిగా లూజ్ ఉన్నాయి. డ్యామేజ్ అయితే ఎక్కడేం లేదు. జస్ట్ ఇక్కడైతే కొద్దిగా క్రాస్ ఇచ్చారు, లెవెల్గా అయితే లేదు. కింద పెట్టి చూస్తే తెలుస్తుంది మనకి. చూడండి, ఈ సైజ్ అయితే ఉంటుంది. స్టడీ టేబుల్ బాగా యూజ్ అవుతుందండి. ల్యాప్టాప్, స్టడీ టేబుల్. నేను ఇలా బ్లౌజ్ పెట్టేసుకుని కుందన్స్ పెట్టడానికి యూజ్ అవుతుందని తెప్పించుకున్నాను నేను. చాలా బాగుంది కదా. మనం ఆడుకోవడానికి కూడా, టైంపాస్ అయినప్పుడు ఆడుకోవడానికి కూడా యూజ్ అవుతుంటుంది. ఇవైతే మాత్రం ప్లాస్టిక్ ఇచ్చాడండి. ఇక్కడ కొద్దిగా మన రేకు టైప్ ఇచ్చింటే బాగుంటుంది అనమాట. మెటల్ టైప్ ఇచ్చింటే బాగుంటుండే. ప్లాస్టిక్ కాదు, ప్లాస్టిక్ కూడా బాగుందండి. చాలా మందం ఉంది, బాగుంది. అంత ఈజీగా అయితే పోదండి. ఈ లెగ్స్ అనేది కూడా చాలా బాగున్నాయి. చాలా హార్డ్గా ఉన్నాయండి, బాగున్నాయి. ఇవి ఇలా పెట్టేసుకుంటే మనకు బాగుంటుంది, గ్రిప్ కోసం ఉంటుంది అనుకుంటున్నాను. చూడండి, ఇవి రిమూవ్ చేసి చూపిస్తాను. మనం వద్దనుకుంటే తీసేసుకోవచ్చు, అవి కట్ చేసేసుకోవచ్చు. నేనైతే ఇలాగే పెడదాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ కలర్ అయిపోతుంది కదా, ఇలాగే ఉంటే కలర్ పోకుండా బాగుంటుంది అనమాట. నాకైతే టేబుల్ అయితే చాలా బాగా నచ్చిందండి. పిల్లలకు చాలా యూజ్ అవుతుంది స్టడీకి అనమాట. ఎందుకంటే పిల్లలు ఇలా వంగి రాయాలంటే కొద్దిగా ఇబ్బంది పడతారు కదా. నేను ఇలా చేసేసి చూడండి, ఇలా పెట్టుకొని రాస్తే చాలా బాగుంటుంది. ఎక్కువ స్ట్రెస్ పడదనమాట. బ్యాక్ బోన్ మీద పిల్లలకి ఎక్కువ స్ట్రెస్ పడకుండా ఉంటుంది అనమాట. ఇక్కడ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్, నాకు ఫ్రంట్కి పెట్టుకున్నాను. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అవుతుంది. ఇక్కడ ల్యాప్టాప్ యూజ్ చేసేవాళ్ళు ఇక్కడ ల్యాప్టాప్ పెట్టేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలకు తినడానికి, చిన్నపిల్లలకు తినడానికి కూడా బాగుంటుందండి. ఇది ఎక్కువ కొంతమంది పిల్లలు భోంచారు కదా, ఇలా లూడో ఆడించుకుంటూ మనం తినిపించచ్చు కూడా. పిల్లలు గ్లాస్ పెట్టేసుకోవచ్చు, ప్లేట్లో పెట్టి ఆడిపించుకుంటూ తినిపించచ్చు. దీంట్లో వచ్చేసి డోరామాన్ ఉన్నాయి, ఇంకా బొమ్మలు ఉంటాయి కదండి, ఏవో చిన్న బొమ్మలు, ఇవన్నీ చాలా ఉన్నాయన్నమాట. చోటా భీమ్ ఉంది, మోటు పట్లు ఉంది, చాలా బొమ్మలు ఉన్నాయండి. దీని లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఒక లింక్ ఓపెన్ చేస్తే మొత్తం ఓపెన్ అవుతాయి అనమాట. మొత్తం కనిపిస్తాయి. మీకు నచ్చిన టేబుల్ తీసుకొని. దీనికైతే రేటింగ్ కూడా 4 అబోవ్నే ఉంది. అందుకని చెప్పేసి ఇది తీసుకొని నాకైతే చాలా బాగా వచ్చింది. ప్లేవుడ్ అనేది చాలా బాగుందండి. ఇది చాలా స్మూత్గా ఉంది. చాలా లుక్ వైజ్ అయితే చాలా బాగుంది. ఇంకా మనకి ఎందుకు యూజ్ అవుతుందంటే, పెద్దవాళ్ళు ఉంటారు కదా, కొద్దిగా ముసలి వాళ్ళు కింద కూర్చొని భోంచేయలేని వాళ్ళకి, మనం పైన కూర్చున్నప్పుడు ఒక్కోసారి టేబుల్ కుర్చీలో పెట్టుకొని తినాలి. అట్లాంటప్పుడు కూడా ఇది పెట్టుకొని తినొచ్చండి. ఇట్లా మంచాల మీద కూర్చొని కూడా పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తినడానికి కూడా బాగా యూజ్ అవుతుంది. ఎక్కువ అందరికీ యూజ్ అవుతుంది. చూడండి, ఇలా హోంవర్క్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది అనమాట. పిల్లల కింద వంగి రాయకుండా అలా టేబుల్ మీద పెట్టేసుకొని రాయడానికి బాగుంటుంది. రక్షిత్, బాగుందా టేబుల్? రాసుకోవడానికి కంఫర్ట్గా ఉందా? ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కిచెన్ బై గాయత్రి ఛానల్. సో ఫస్ట్ ఈ టేబుల్ గురించి మాట్లాడుకున్నట్లయితే, మనకి దీంట్లో మెయిన్గా నేను ఏది తీసుకున్నానంటే, దీనిపైన మనకి ఎప్పుడైనా కానీ, ఇప్పుడు నేను రాసుకుంటున్నప్పుడు కూడా చాలా కంఫర్టబుల్గా ఉంది. నాకు ఇక్కడ స్నాక్స్ గిన్నె పెట్టుకొని కూడా తినొచ్చు మనము. చాలా కంఫర్టబుల్గా ఉంది. అంతేకాకుండా మన ఇంట్లో కరెంట్ పోయినప్పుడు, ఫోన్ లేనప్పుడు కూడా మనము లూడో ఆడుకోవడానికి కూడా దీని మీద చూసుకోవచ్చు. మీరు ప్రింట్ కూడా ఇచ్చినారు. అసలు కొంచెం లైట్ వెయిట్ కూడా ఉంది. నన్ను చూస్తారా, ఇట్లా చక్కముక్కలు వేసుకొని వచ్చినాను. అయినా కూడా నాకు కరెక్ట్గా సరిపోయింది. చూసినారా, ఇట్లా కాలు చాపుకొని కూడా కూర్చోవచ్చు అనమాట. ఇట్లా బాగా దర్జాగా కూర్చోవచ్చు ఫ్రెండ్స్ మనము. సో ఇది ఎందుకు ఇచ్చారో నాకు అర్థం కాలేదు. సో మెయిన్గా వచ్చేసి చాలా మటుకు స్టడీ పరంగా కానీ, కొంతమంది వంగలేరు కదా తినేటప్పుడు, వాళ్ళ కోసం కూడా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు నేను రాస్తున్నాను చూడండి, అంతా హ్యాండ్ రైటింగ్ బాగుందా ఫ్రెండ్స్? సో మొత్తం ఇది చాలా మటుకు చాలా బాగుంది. మనకి లో కాస్ట్ బడ్జెట్లోనే మనకి చాలా ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. దీంట్లో మనం తీసుకోవచ్చు. సో ఇక్కడ కింద జారకుండా గ్రిప్ కూడా ఇవి ఇచ్చినాడు, ధర్మాకోలో ఇది. సో మెత్తగా ఉన్నాయి అవి కూడా. సో ఇది మనం కాల్స్ పెట్టుకోవచ్చు, లేకుంటే తీసుకోవచ్చు. సో
ఇక్కడ పెట్టేసుకోవచ్చు మనం ఇలా. ఓకేనా ఫ్రెండ్స్? మా ఫ్రూటీకి ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. అంటే పసరం వచ్చకూడదు, ఆడుకుందాం. సో ఫ్రూటీకి ఇట్లాంటివి అంటే చాలా మటుకు భయం అన్నమాట. సో వచ్చేసి మనకి ఈజీగా ఫోల్డబుల్ కూడా, మనం ఎప్పుడైనా ఊరికి తీసుకెళ్ళాలని కూడా ఇట్లా తీసుకొని వెళ్ళొచ్చు. మనం చూసినారా, లైట్ వెయిట్ కూడా ఉంది. ఎక్కడికైనా మనం ఊరికి క్యారీ చేయాలన్నా కూడా ఇట్లా పట్టుకొని వెళ్ళిపోవడమే మనం. ఇంకా ఇది వచ్చేసి కొంచెం స్ట్రాంగ్ ఉంది, లైట్ వెయిట్ అంటే 1 kg ఉంది అనమాట. ఇది చాలా స్ట్రాంగ్ ఉంది, మీరు చూసుకోవచ్చు. క్యాప్టెన్ అమెరికా షీల్డ్ లెక్క. ఇంకా అండి ఇది ఎవరికైనా దేవుడిది గూడు ఉండదు కదా, అట్లాంటప్పుడు ఇలా చిన్న సింపుల్గా టేబుల్ పెట్టేసుకొని అందులో దానిపైన వచ్చేసి దేవుడి పటాలు పెట్టుకొని పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అండి. చిన్న అంటే మనం ఇట్లా లూడో అవి కాకుండా ప్లెయిన్ కూడా ఉంటాయండి ఇందులో, ప్లెయిన్ మోడల్స్. చాలా రకాల కలర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, లైక్ వుడ్ కలర్ ఉంది, బ్లూ కలర్ ఉంది, ఇంకా చాలా రకాల కలర్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాన్ని వెళ్ళి క్లిక్ చేసి మీరు కావాల్సిన కలర్ అయితే చెక్ చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి వినాయక చవితికి మనము వినాయకుడి విగ్రహం పెడతాం కదా ఇంట్లో, దానికి కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. మన ఇంట్లో ఏదైనా ఫెస్టివల్ ఉన్నా, నోములు ఉన్నా కూడా దీన్ని మనం అయితే బాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే ఇలా కాదు, కలర్లో కూడా ఉన్నాయన్నమాట దీనికి. ఇది వచ్చేసి మనకి ఆల్ పర్పస్ టేబుల్ అనమాట. దీనిపైన క్లాత్ వేసుకొని ఏమన్నా చేసుకోవడమే మనము. ఏమంటే ఒక కూరగాయలు మాత్రం కట్ చేసుకోకూడదు. సో ఇది వచ్చేసి మనకి చాపింగ్ బోర్డ్లో కూడా యూజ్ అవుతుంది. దీనిపైన క్లాత్ వేసుకోండి అంతే. సో మీరు ఇప్పుడు దీనిపైన చాపింగ్ బోర్డ్ వేసేసి మీరు కట్ చేసుకోవచ్చు అనమాట ఈజీగా. ఇట్లా వంగి కట్ చేసే బదులు ఇట్లా ఎత్తు మీద పెట్టి బాగా కట్ చేయొచ్చు అనమాట. డైరెక్ట్ దాని మీద కట్ చేస్తే గీతలు అవి పడతాయి కదా, పెట్టేసి చాపింగ్ బోర్డు కానీ ప్లేట్ కానీ పెట్టేసుకొని అందులో కట్ చేసుకుంటే బోర్డు నీట్గా ఉంటుందండి. చూడడానికి అయితే లుక్ బాగుంది కదా, చాలా బాగుంది కదా బోర్డు, నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇది వచ్చేసి మనకి వాటర్ ప్రూఫ్ అనమాట, మొత్తం వుడ్తో అయితే వస్తుంది. వుడ్ అయితే చాలా బాగుంది. సైడ్ చూడండి, ఇక్కడ వచ్చేసి వుడ్ వచ్చేసి ఇది చూస్తాను. సో చాలా బాగుంది వుడ్ అనేది, మంచి క్వాలిటీ వుడ్ ఇచ్చారండి ఇది. సో అందులో ఇది వచ్చేసి మనకి ఫోల్డబుల్తో వస్తుంది కాబట్టి ఎక్కడికైనా మనము మళ్ళీ ఈజీగా క్యారీ చేసుకొని వెళ్ళిపోవచ్చు. ఇది వచ్చేసి కింద పెట్టి చూపిస్తాను మీకు ఎంత హైట్ వస్తుందో. అక్కడ చూడండి మా ఫ్రూటీ ఏమేమి కొరుకుతుందో చూడండి. గుడ్ నైట్ లైట్ కొరుకుతుంది, మనకి ఏం కనపడకూడదంటే అన్నీ కొరికేస్తుంది. దాంతోనే గూడంతా ఎంత మెస్సీగా చేస్తుంటుంది చూడండి. దానికోసం వదిలిపెట్టేస్తాము ఆ గూడు. ఇంకా కింద పెట్టి టేబుల్. సో మనకి కింద పెడితే హైట్ వచ్చేసి ఉందన్నమాట. సో నాకు కాబట్టి ఇది ఉంది, చిన్న చేసేసారా. సో వీళ్ళు దీనికి వచ్చేసి ఇంత పెద్ద బోర్డు అయితే ఇచ్చినారు. ఇది వచ్చేసి మా అమ్మ ఎంబ్రాయిడరీ వర్క్ వేస్తుంది కాబట్టి ఉందని సరి పెట్టి కాకుండా ఇట్లా మొత్తం క్లాత్ వేసుకొని ఇట్లా బాగా అతికించుకోవచ్చు అనమాట. మనకి కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. చెప్పాను వచ్చేసి మనకి ఆల్ పర్పస్ టేబుల్ అని. ది ప్రైస్ డీటెయిల్స్ అన్నీ మీకైతే ఇక్కడైతే ఇస్తున్నాను చూడండి. అంతేకాకుండా ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, వెళ్ళి మీరు చెక్ చేసి కొనేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయండి. అలాగే నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, రక్షిత్ బ్లాగ్స్ అండ్ వీడియోస్. సో బాయ్ 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 బాయ్.